రాదు. అందుకని అప్పట్లో చేయలేదు. తర్వాత కాలంలో ఇప్పుడు బంగారం రేట్లు భారీగా పెరిగినటువంటిది డాలర్ పతనం కావడం వల్ల కూడా బంగారం రేటు పెరగడంలో కీలక పాత్ర పోయింది. అందుకని ఇప్పుడు అక్కడ బంగారాన్ని భారీగా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు వయబుల్ ప్రాజెక్ట్ 20 to 30% ప్రాఫిట్ వస్తుంది అనమాట. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ కూడా వస్తుంది తగినంత. అది ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తామని అడిగారు. ఆ ఎక్స్పాన్షన్ని బాబు గారు ఇచ్చి ఆ సందర్భంగా ఇనాగరేషన్ సందర్భంగా జొన్నగిరిని స్వర్ణగిరి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, అంటే ఇందులో జియో మైసూర్ లాంటి కొన్ని కీలక సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా? అదే సంస్థ ఇంతకు ముందు చేసుకుంది, అదే ఉత్పత్తి చేస్తూ వచ్చింది, అదే ఎక్స్పాండ్. ప్రొడక్షన్ పెరిగిందా సార్ ఇప్పుడు, అంతేనా? లేదంటే ఇప్పుడే అది 400 టన్నులు ఎదువరకు చేసేవాళ్ళు ఇప్పుడు 1000 టన్నులు చేయడానికి రెడీ అవుతున్నారు. అది తేడా ఇంకా పెరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ మీద కనిపిస్తుంది దీని ఎఫెక్ట్ రేపు ఖచ్చితంగా. అంటే 6% రాయల్టీ వస్తుంది. అంటే వాడు ₹1 కోటి అమ్మితే మనకు ఒక 6 లక్షల డబ్బులు వస్తాయి. అది రాయల్టీ వస్తుంది. ప్లస్ వాడు బంగారం ఇక్కడే అమ్మాడంటే కనుక, అంటే ఇక్కడే వాడు హెడ్ క్వార్టర్ పెట్టి అమ్మాడు అనుకోండి, దాని మీద ట్యాక్స్ వస్తుంది కదా మనకి, జిఎస్టీ. అందులో ప్రభుత్వం పెంచింది కదా కేంద్రం. అదంతా సాధారణ ప్రజలకైనా ఉపయోగం ఉంటుందా? సాధారణ ప్రజలకి ఇట్లాంటి ఏముండదు. కాకపోతే ఆ వచ్చే ట్యాక్స్ మళ్ళీ సాధారణ ప్రజలకి. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో తక్కువ రేటుకి బంగారం దొరకడం ఇలాంటిది ఏముండదు. అట్లా ఎవడు అమ్మడు, అమ్మడానికి పర్మిషన్ లేదు. అట్లా అమ్మితే కనుక మనం కొని తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకు అమ్మచ్చు. అట్లాంటిది ఏముండదు. అంటే ఇక్కడే గనులు తవ్వుతున్నారు కాబట్టి మనకేమో తక్కువకి వస్తుందేమో, రేపటి నుంచి బాగా కొనుక్కోవచ్చేమో అనుకుంటారు కదా జనాలు. అట్లా ఇస్తే బాగుంటది. పాలరాళ్ళు ఇవి కూడా మన దగ్గర బాగానే దొరుకుతాయి. ఇప్పుడు గ్రానైట్ రాళ్ళు, కానీ మనం కూడా ఎక్కువ పెట్టినే కొంటాం కదా వాటికి. అవును అవును, ఎవరు అలాగే ఉంటదేమో. రైట్ సార్. సాయి కృష్ణ